కురుమూర్తి స్వామి జాతరలో మటన్ చికెన్ షాపులను పరిశీలించిన జిల్లా డాక్టర్ల బృందం. శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జాతరలో జిల్లా అధికారుల ఆదేశానుసారం ప్రతిరోజు చికెన్ మటన్ దుకాణంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పశు వైద్య అధికారులు సిసికుంట డాక్టర్ పి రాధా సత్య, హన్వాడ డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి శనివారం ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి భక్తులు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. మటన్, చికెన్, నూనె, మసాలాలను పరిశీలిస్తున్నామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగజేసినా వారిపై చర్యలు ఉంటాయని వ్యాపారస్తులకు పలు సూచనలు చేస్తున్నామని డాక్టర్స్ మీడియా ముందు తెలిపారు. అసలు పని ఖరాబ్ మసాలా నూనె కొంచెం మంచిగా కాల్చి సరేలేండి. ఇది సార్ నమస్తే. గడ్డి లేకుండా అక్కడ మొత్తం ట్రాక్టర్ పెట్టి అక్కడ క్లీచింగ్ మొత్తం జిల్లాలో ఏం ఒక ప్రశ్న ఉండదు. క్లీన్ అయితే రోజు మసాలా ఒకటే గరం మసాలా నేను చీచుకుంట పశు వైద్య అధికారిని డాక్టర్ పి రాధా సత్య. ఇక్కడ కురుమూర్తి జాతరలోని మీరు చూసినట్టయితే ఇక్కడ 47 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
పై అధికారుల ఆదేశాల ప్రకారం ఇక్కడ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మేము ఇక్కడ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఆయా డాక్టర్లని వేరే వేరే మండల డాక్టర్స్ని వేశారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి యాంటీమార్టం ఇన్స్పెక్షన్ చేసి మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక వాళ్ళు స్టాంపులు వేయడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఆ మటన్ని సేల్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే మన ప్రజెంట్ హన్వాడ మండల డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఒకసారి మీతో మాట్లాడతారు. డాక్టర్ మేడం కానీ ఇంకా మా డివైహెచ్ఓ సార్ మధుసూదన్ గౌడ్ గారు చెప్పింది మాకేంటంటే డైలీ ఇన్స్పెక్షన్ చేయాలా. ఏదైనా యానిమల్ ముందు నరికే ముందు దాన్ని కోసే ముందు కూడా ఒకసారి చూసి యాంటీమార్టం ఇన్స్పెక్షన్ చేసి తర్వాత అది కరెక్ట్గానే ఉన్నాయా లేవా, ఓన్లీ ఏవైతే మంచిగా ఉన్నాయో వాటినే అందుబాటులో జనాలకు అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం. ఫ్రెష్ మీట్ దొరకాలి అన్నట్టు. అట్లనే వీళ్ళు ఏమేమి వాడుతున్నారు, ఏమంటారు కారాలు అవన్నీ కూడా చూస్తున్నాం. మసాలాలు ఏం వాడుతున్నారు వీటికి వాటన్నిటిని చెక్ చేస్తున్నాం రెగ్యులర్గా. రోజు డాక్టర్స్ వస్తున్నారు, రోజు అందరిని చెక్ చేస్తున్నాం. అలానే వాళ్ళ నుండి కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, తర్వాత వాళ్ళు ఏదైతే ఇదంతా పేరుకుపోయిన చెత్త ఇదంతా ఎక్కడ ఇస్తున్నారు వీటిని కూడా ఒక రోజు రివ్యూ చేయడం జరుగుతుంది. ఏంటంటే మనము జాతర జరుగుతున్నప్పుడు అంత కొంచెం ఏమంటే ఎంత పవిత్రంగా అయితే అక్కడ లోపలికి వెళ్తామో అంతే పవిత్రంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందాలనే ఉద్దేశంతో మా పశు వైద్యం డిపార్ట్మెంట్ కూడా కష్టపడి పనిచేస్తుంది. అలానే మా సిబ్బంది రోజు మాతో పాటు 2 సిబ్బంది కూడా వస్తుంటారు. వాళ్ళు ఇంకా డాక్టర్ అందరు కలిసి చూస్తున్నారు రోజు. దాని ద్వారా ఏదైతే యానిమల్ మంచిగా ఉంటుందో దానికి స్టాంప్ వేస్తాం. ఏదైతే లేదో దానికి ఏమైనా ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు అటువంటిది ఏదైనా ఉంటే దాన్ని వెంటనే డిస్కార్డ్ చేయమని చూస్తున్నాం, డిస్కార్డ్ అయ్యేలాగా అలా.